ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. టీటీడీ వారు ప్రతి నెల విడుదల చేసే తిరుమల ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాలో కొన్ని మార్పులు చేసి కొన్ని కొత్త రూల్స్ అనేవి పెట్టడం జరిగిందండి. ఇవి తెలుసుకున్నట్లయితే ఇకపై రూమ్స్ బుకింగ్ అనేది చాలా సులభంగా ఉంటుంది, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఆ రూల్స్ని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. అలాగే రూమ్స్ బుకింగ్ ప్రొసీజర్ని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, కనుక వీడియోని చివరి వరకు చూడండి. మామూలుగా ప్రతీ నెల చివరి వారంలో ఆన్లైన్ రూమ్స్ అనేవి రిలీజ్ చేసినప్పుడు మనం ఇక్కడ చూపిస్తున్న అకామిడేషన్ని క్లిక్ చేస్తే రూమ్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. ఇప్పుడు అలా అవ్వటం లేదు. ఆన్లైన్లో మామూలుగా రూమ్స్ రిలీజ్ చేసినప్పుడు తిరుమల, తిరుపతి మరియు తలకోనకి సంబంధించిన రూమ్స్ కోటా అనేది రిలీజ్ చేస్తారు. కానీ టీటీడీ వారు పెట్టిన కొత్త రూల్స్ ఏంటంటే, మీరు దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే మాత్రమే ఆన్లైన్లో రూమ్స్ అనేవి బుక్ అవుతాయండి. కానీ తిరుమల కొండపైకి సంబంధించిన ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటా అనేది కేవలం మీరు దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నట్లయితే మాత్రమే ఈ ఆన్లైన్ తిరుమల రూమ్స్ అనేవి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర దర్శనం టికెట్ లేకపోతే మాత్రం ఆన్లైన్లో తిరుమల రూమ్స్ని ఇక నుంచి బుక్ చేసుకోవటం కుదరదండి. మీరు మీ యొక్క దర్శనం టికెట్ని బుక్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా అకామిడేషన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ లొకేషన్ తిరుమల అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న వెంటనే డైరెక్ట్గా దర్శనం టికెట్ల బుకింగ్ హిస్టరీ పేజ్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అందులో మీరు బుక్ చేసుకున్న టికెట్స్ అనేవి ఉంటాయండి. ఈ టికెట్స్ కాపీ కింద మీకు బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మాత్రమే మీకు రూమ్స్ బుకింగ్ అప్పుడు అకామిడేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. అందులో కూడా మీకు అన్ని డేట్స్ అవైలబుల్గా చూపించవండి. అవైలబిలిటీ ఉన్నా కూడా మీకు అవైలబుల్గా చూపించవు. ఎందుకంటే టీటీడీ వారు పెట్టిన ఇంకొక రూల్ ఏంటంటే, మీరు ఏ దర్శనం తేదీకైతే టికెట్ని బుక్ చేసుకున్నారో ఆ తేదీ మరియు దాని యొక్క ముందు తేదీకి మాత్రమే ఇక్కడ మీకు అవైలబిలిటీ అనేది చూపిస్తుంది. ఉదాహరణకు మీరు ఏప్రిల్ 14వ తేదీకి దర్శనం టికెట్ బుక్ చేసుకున్నట్లయితే గనక రూమ్స్ బుకింగ్ అప్పుడు కేవలం ఏప్రిల్ 14 మరియు దాని ముందు రోజు అంటే ఏప్రిల్ 13వ తేదీకి మాత్రమే రూమ్స్ బుకింగ్ అనేది అవైలబిలిటీ చూపిస్తుంది. వాటిని మాత్రమే మీరు త్వరగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొక రూల్ ఏంటంటే, మీరు దర్శనం టికెట్ని ఏ మొబైల్ నెంబర్తో లాగిన్ అయి బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో మాత్రమే ఆన్లైన్ రూమ్స్ని కూడా బుక్ చేయాలి. అలా కాకుండా దర్శనం టికెట్ని ఒక మొబైల్ నెంబర్తోనూ రూమ్స్ని మరొక మొబైల్ నెంబర్తోనూ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. దర్శనం టికెట్లు మరియు రూమ్స్ అనేవి ఒకే మొబైల్ నెంబర్తో బుక్ చేసుకోవాలి. ఇవి టీటీడీ వారు పెట్టిన కొత్త రూల్స్ అండి. మీకు ఈ ప్రొసీజర్ అర్థం కాకపోతే వీడియోని మరొకసారి చూడగలరు. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.